హాయ్. ఈరోజు మనం స్టార్ట్ చేసేవి యానిమే పేరు విండ్ బ్రేకర్స్. సో దీంట్లో మన హీరో వచ్చేసి ఇమాజినేషన్ చేసుకుంటూ ఉంటాడు. తను ఒక తాడు మీద నడుస్తూ తన లైఫ్లో పాస్ట్లో ఏమేమి జరిగినాయి, ఎవరెవరు తనని ఎలా బుల్లీ చేశారు, తనని ఎన్నెన్నో మాట్లాడినారు అన్నీ గుర్తు చేసుకుంటూ ఉంటాడు. సో సడన్గా తను ఉలిక్కిపడి నిద్ర లేచి ఎలా ఉన్నాను ఏంటి అని చూసుకుంటూ ఉంటాడు. సో నెక్స్ట్ సీన్లో షిఫ్ట్ చేస్తే ఈ సీన్లో మన సకూరా ఒక స్ట్రీట్లో నడుస్తున్నప్పుడు ఒక గ్యాంగ్ ఒక అమ్మాయిని ఏడిపించడం చూస్తాడు. సో ఆ గ్యాంగ్ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో ఫైట్ చేసి ఆ అమ్మాయిని కాపాడి వాళ్ళకు వార్నింగ్ ఇస్తాడు. మన సకూరా సైడ్ నుంచి వెళ్ళిపోతున్నప్పుడు ఆ అమ్మాయి సకూరాని ఆపి థ్యాంక్స్ చెప్పి తనని డిన్నర్కి ఇన్వైట్ చేస్తుంది. సిగ్గుతో మన సకూరా స్లోగా ఒప్పుకొని వెళ్తాడు. సో సకూరాకి ఆ అమ్మాయికి అలా పరిచయం మొదలవుతుంది. తన పేరు కొటహా. సో సకూరా హెయిర్ కలర్ అండ్ ఐస్ చూసి ఆ అమ్మాయి దగ్గరికి వచ్చి అడుగుతూ ఉంటుంది. ఈ లోపల మన సకూరా డిఫెండింగ్ మోడ్లోకి వచ్చేసి అమ్మాయితో ఫైటింగ్ చేయడానికి రెడీ అయిపోతాడు. సో సకూరా తను అక్కడికి ఎందుకు వచ్చాడు, ఏంటి, ఆ స్కూల్కి ఎందుకు జాయిన్ అవుతున్నాడు మొత్తం చెప్తే ఆ అమ్మాయి అప్పుడు తన సకూరాని ఏడిపిస్తూ ఉంటుంది. లోపల మన సకూరా ఒక పెద్ద ఆయన కూడా హెల్ప్ చేసి అక్కడికి వచ్చి కూర్చుంటాడు. సో మళ్ళీ మన అమ్మాయి సకూరా దగ్గరకు వచ్చి నువ్వు ఇలా చేసావు చాలా గ్రేట్ అని పొగిడితే సకూరా నన్ను ఎలా పొగుడుతావు, ఏంటి నా మీద అంత నమ్మకం పెట్టుకుంటున్నావు, అది ఇది అని అంటూ ఉంటాడు. బయట ఇంకో గ్యాంగ్ ఏదో అన్ని సామాన్ని విరగొట్టేసి అటు ఇటు తిరుగుతూ ఉంటారు. ఈ లోపల మన సకూరా బయటికి వచ్చి అటు నుంచి ఇటు వస్తూ ఉంటాడు. సో ఈ లోపల వాళ్ళు సకూరా ఎదుట పడతారు. ఇంతకీ వీడెవడో కాదు, ఇందాక సకూరా చేతిలో దెబ్బలు తిన్నవాడే. సకూరాని మళ్ళీ ఏడిపించడం మొదలు పెడతాడు. ఈ లోపల మన సకూరా ఆడి నోటి దగ్గర ఒక్క పంచిస్తాడు. ఇంకా అక్కడితో స్టార్ట్ అవుద్ది. అందరూ మన సకూరా మీద పడిపోతారు. సో సకూరా కూడా అందరినీ కొట్టడం మొదలు పెడతాడు. ఈ లోపల అక్కడి నుంచి ఒక గ్యాంగ్ మెంబర్ వచ్చి ఈ అమ్మాయి కత్తి చూపించి ఈ అమ్మాయిని లాక్కొచ్చి సకూరాకు చూపిస్తాడు. సో సకూరా అక్కడి నుంచి పరిగెట్టుకుని వచ్చి ఒక కిక్ ఇస్తాడు మనోడికి. సో అప్పుడు ఆ కత్తి పక్కన పడిపోద్ది. సో అప్పుడు సకూరా ఈ ఎదవల కత్తి కూడా వాడుతున్నాడు ఫైటింగ్లో అని ఆ అమ్మాయితో మాట్లాడుతూ ఉంటాడు. ఈ లోపల ఇంకొకడు వచ్చి సకూరాని కొట్టడానికి ట్రై చేస్తాడు. ఈ లోపల సకూరా వాడిని డిఫెండ్ చేసుకుంటాడు. ఈ లోపల అందరూ చుట్టుముట్టేస్తారు సకూరాని. ఈ లోపల ఈ కింద పడ్డవాడు ఆ కత్తి తీసుకుని సకూరా కాళ్ళ మీద పొడిసేస్తాడు. సో సకూరా అక్కడ కింద పడిపోదాం అనుకునే లోపల ఇంకొకడు వచ్చి బేస్బాల్ బ్యాట్తో కొడదామని ట్రై చేస్తాడు. ఈ లోపల సకూరా వాళ్ళ సీనియర్ వచ్చి తన షోల్డర్ అడ్డు పెడతాడు. సో సకూరా కూడా షాక్ అవుతాడు. ఈ లోపల మిగతా వాళ్ళందరూ కూడా చూస్తూ ఉంటాడు ఆ సీనియర్ ఎలాగొచ్చారా అని. ఈ లోపల ఆ సీనియర్తో పాటు ఇంకో ముగ్గురు సీనియర్లు కూడా వస్తూ ఉంటారు. ఈ మన సీనియర్ బేస్బాల్ బ్యాట్ ఎరగొట్టేసి వాళ్ళని చితక్కొట్టడం స్టార్ట్ చేస్తాడు. మిగతా ముగ్గురు కూడా వాళ్ళని చితక్కొట్టి ఆ గ్యాంగ్ మొత్తం పని పట్టేస్తారు. ఈ లోపల సకూరాకి బ్లీడింగ్ అవుతూ ఉంటుంది. ఇంకొకడు సకూరా వైపు వస్తే సీనియర్ వచ్చి వాళ్ళని డిఫెండ్ చేస్తారు. ఆ తర్వాత మొత్తం గ్యాంగ్ మొత్తాన్ని క్లియర్ చేసి ఫైట్ని ఎండ్ చేసేస్తారు. సో అందరూ ప్రజలు మామూలుగా వాళ్ళతో వచ్చి మాట్లాడుతూ మన సకూరా దగ్గరకు కూడా కొంతమంది వస్తారు. సో సకూరా మొత్తం షాక్ అయిపోయి ఇలా ఉండరు కదా ప్రజలు అనుకుంటారు. ఈ లోపల ఒక పెద్ద ఆవిడ సకూరా దెబ్బ చూసి తనకి ట్రీట్మెంట్ చేద్దాం అనుకుంటుంది. సో సకూరా భయపడి వద్దు అని వెనక్కి వెళ్తాడు. ఈ లోపల మన అమ్మాయి వచ్చి సకూరాకి అర్థమయ్యేలా చెప్పి తన మంచితనాన్ని తనకి హెల్ప్ చేసి కట్టుకడుతుంది. ఈ లోపల సకూరా అక్కడ వేరేవాడు లెగడం చూసి పరిగెత్తుకుంటూ వెళ్ళి లాంగ్ జంప్ చేసి వాడి వైపు దూకడానికి వెళ్తాడు. ఈ లోపల కింద ఉన్న సీనియర్లు అందరూ చూసి షాక్ అయ్యి మన సకూరా వైపే చూస్తూ ఉంటారు. ఈ లోపల మన సకూరా పైనుంచి దూకి వేరే వాడి ముఖం మీద ఒక్క దెబ్బ వేస్తాడు. సో వాడు వెళ్ళి చాలా దూరంలో పడతాడు. ఈ ఎపిసోడ్ ఇక్కడితో అయిపోతుంది గైస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.